Hi friends, welcome to PV and channel. Friends, ఈరోజు నేను చెప్పబోయేది కస్టమ్ డ్యూటీకి సంబంధించిన మెయిన్ గా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి. సో 5 to 6 డౌట్స్, ఆ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను ఈరోజు అందరికి. మెయిన్ గా నాకైతే నేను కొన్ని వీడియోస్ చేసిన తర్వాత నాకు చాలా మంది ఏం చేయలేదు, కానీ చేశారు, కొందరు చేశారు. డౌట్ కోసం నాకు మెసేజ్ చేశారు కొందరు. వాళ్ళందరి డౌట్స్ ప్లస్ ఇంకా ఎవరైనా ఎక్స్ట్రాగా ఎవరికైనా డౌట్స్ ఉన్నవన్నీ కూడా క్లారిఫై చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మాక్సిమం మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయితే. సో నేను ఏ డౌట్స్ మీద చెప్పబోతున్నాను వీడియో మీకు ఒకసారి ఆ పాయింట్స్ అన్ని కూడా చెప్తాను. సో మీకు వీడియో చూడాలా లేదా మీకు డిసైడ్ అయిపోతుంది. మీరు దాన్ని బట్టి వెయిట్ చేయండి వీడియో చూడాలా లేదా అనేది. సరే ఫ్రెండ్స్, కస్టమ్ డ్యూటీలో మన ప్రోడక్ట్ ని ఎస్కేప్ చేసే పద్ధతి ఏమైనా ఉందా? సో దాని మీద మాట్లాడదాం. ఎంత ప్రోడక్ట్ నుంచి మనకు కస్టమ్ డ్యూటీ పడుతుంది, అంటే సరే ఎంత ప్రైస్ పై నుంచి మనకు కస్టమ్ డ్యూటీ పడుతుంది దాని గురించి మాట్లాడదాం. గవర్నమెంట్ షిప్పింగ్ బెస్టా, ప్రైవేట్ షిప్పింగ్ బెస్టా, దాని మీద కూడా మాట్లాడుకుంటున్నాం. సో కస్టమ్ ఛార్జెస్ ఏ ప్రోడక్ట్ మీద ఎంత పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక మనకు డ్రోన్ ఇండియాకి తెప్పించుకోవడం కరెక్టా కాదా, తెప్పించుకోవాలంటే ఎలా తెప్పించుకోవాలి, వీటి మీద మాట్లాడదాం. మనకు ఒకవేళ కస్టమ్ డ్యూటీస్ లో మన ప్రోడక్ట్ ఉండిపోతే దాన్ని ఎలా మనం తెప్పించుకోవాలి, అది గవర్నమెంట్ మెథడ్ ఎలా ఉంటుంది, ప్రైవేట్ మెథడ్ ఎలా ఉంటుంది, రెండింటి గురించి చెప్పబోతున్నాను. సో మీ ఈ ఓవరాల్ గా డౌట్స్ అన్ని కూడా ఈ ఒక్క వీడియోలోనే చెప్పబోతున్నాను. సరే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్కేప్. మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కస్టమ్ డ్యూటీ వాళ్ళ నుంచి ఎస్కేప్ అయ్యే పద్ధతి ఏమీ లేదు. మీరు ఒకవేళ గవర్నమెంట్ షిప్పింగ్ చేసినా, ప్రైవేట్ షిప్పింగ్ చేసినా, ఏం చేసినా కానీ మన ప్రోడక్ట్ కస్టమ్ డ్యూటీ వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చే ఛాన్సెస్ లేవండి. సరే, మనము కొందరు 10 ప్రోడక్ట్ బుక్ చేసింటారు, వాళ్ళకి ఒక 2 ప్రోడక్ట్ మీద కస్టమ్ డ్యూటీ పడి ఉంటుంది, మిగతా 8 మీద కస్టమ్ డ్యూటీ పడింది. ఎస్, కరెక్టే. నేను ఇంకో విషయం చెప్తాను. 10 ఐటమ్ బుక్ చేసిన వాళ్ళకి 10 out of 10 కస్టమ్ డ్యూటీ పడకుండా వచ్చి ఉంటుంది. అది పెద్ద బాక్స్ కావచ్చు, చిన్న బాక్స్ కావచ్చు, ఎలాంటి బాక్స్ అయినా కావచ్చు, ఆ ప్రోడక్ట్ సంబంధించింది అది ఏదైనా కావచ్చు. $30 పైన ఉంటే దాని మీద కస్టమ్ ఛార్జెస్ పడే ఛాన్సెస్. సో $30 కింద ఉన్న వాటన్ని కూడా మీకు కస్టమ్ ఛార్జెస్ పడవు. అది ఏదైనా కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు, లేదంటే క్లాత్స్ కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. అది సంబంధం అయితే ఏమీ లేదు. సరే, ఎలా చెప్తున్నారు మీరంటే, ఒక కస్టమ్ ఆఫీస్కి చాలా వస్తాయండి, ఒక రోజుకి థౌజండ్స్లలో వస్తాయి. ప్రతిసారి వాళ్ళు చెక్ చేసి మీకు ప్రతి ప్రోడక్ట్ని ఓపెన్ చేసి పంపించాలంటే కన్నా మనకు 2 monthsలో 3 monthsలోనూ ప్రోడక్ట్ రాదు, 1 సంవత్సరానికి తర్వాత వస్తుంది. అంత డిలే అయిపోతుంది. కాబట్టి వాళ్ళు చెక్ చేస్తుంటారు, ర్యాండమ్గా ఒక్కొక్క బాక్స్ పికప్ చేసుకుంటా అంటారు. చిన్న బాక్స్ పికప్ చేసుకోవచ్చు, పెద్ద బాక్స్ పికప్ చేసుకోవచ్చు, తెలియదు, చెప్పడానికి అయితే లేదు. సో ఆ విషయంలో ఎటువంటి గ్యారంటీ కూడా లేదు. సో అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇక్కడ వాళ్ళు ఏ ప్రోడక్ట్ అయినా తీసి చూసి కస్టమ్ ఛార్జెస్ వేస్తారు. నెక్స్ట్ మనకు గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవడం బెటరా, లేదంటే ప్రైవేట్ నుంచి తెప్పించుకోవడం బెటరా అని చెప్తాను. సో మీరు ఏదైనా తక్కువ ప్రోడక్ట్, అంటే లెస్ ప్రైస్ ఉండే ప్రోడక్ట్ తెప్పించుకునేటట్లయితే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచే తెప్పించుకోండి. ఒకవేళ అలా కాదు, నాకు కొద్దిగా కాస్ట్లీ ప్రోడక్ట్ ఉంది, పోతే ఎవరు జవాబారి అని మీకు డౌట్ వస్తే మటుకు ఖచ్చితంగా మీరు ప్రైవేట్ షిప్పింగ్ చేయించుకోండి. రీజన్ ఏదో మీకు కస్టమ్ చెప్తాను, నెక్స్ట్ వస్తుంది, ఇప్పుడే చెప్తాను. సో అది మనకు వచ్చే ప్రాబ్లమ్స్. సో మీరు ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్ ఉండేదైతే ప్రైవేట్ నుంచే తెప్పించుకోండి, తక్కువ ప్రైస్ ఉండేదైతే గవర్నమెంట్ షిప్పింగ్ నుంచే తెప్పించుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కస్టమ్ ఛార్జెస్ ఎంత పడతాయి ఒక్క ప్రోడక్ట్ మీద? అట్లా ఏముండదండి. కస్టమ్ ఛార్జెస్ వేసే కస్టమ్ ఆఫీస్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మీద ఇంత వేయాలా, ఈ ప్రోడక్ట్ మీద ఇంత వేయాలనేసి ఏమీ ఉండదు. ఎలక్ట్రానిక్ కావచ్చు, క్లాత్స్ కావచ్చు, లేదంటే కానీ ఏదైనా కావచ్చు. సో గ్యారంటీ లేదు. అతను 11% నుంచి 42% దాకా ఏ ప్రోడక్ట్ మీదైనా కానీ కస్టమ్ ఛార్జెస్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ప్లస్ ఏ ప్రోడక్ట్ మీద ఇంత అనేసి అలా ఎక్కడ కూడా లేదు. అతని ఇష్టం, అతని ఛాన్స్, అతని చాయిస్, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు డ్రోన్ని తెప్పించుకోవడం కరెక్టా కాదా ఇండియాకి? సో డ్రోన్ని తెప్పించుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? మీ ప్రోడక్ట్ బుక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మీరు డ్రోన్ తెప్పించుకునేటట్టయితే ఏ ప్రోడక్ట్ అయినా కానీ మీరు బ్యాంగ్గుడ్ కానీ, గేర్బెస్ట్ కానీ, ALIEXPRESS వాళ్ళకి ఏ సెల్లర్ నుంచి మీరు కొనాలనుకుంటున్నారో ఆ సెల్లర్కి మెసేజ్ చేయండి. మీరేమైనా ప్రోడక్ట్ ప్రైస్ తగ్గిస్తారా, నాకు ఇంకా డిస్కౌంట్ ఇస్తారా, నేను ఫర్దర్ ఫ్యూచర్లో కూడా మీ దగ్గర కొంటానని చెప్పండి. తర్వాత అతను ఏమైనా తగ్గిస్తే కొద్దిగా తగ్గుతుంది ప్రైస్ కూడా.
అది మనకు షిప్పింగ్ ఛార్జెస్ అప్పుడు కొద్దిగా పనికి వస్తుంది. మీరు ఇట్లా డీలింగ్ చేస్తే చేయొచ్చు, అలాంటివి ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సరే, ఇప్పుడు మీరు డ్రోన్ తెప్పించుకుంటున్నారు కదా, అతనికి ఇంటిమేట్ చేయండి, బ్రదర్ నేను డ్రోన్ తెప్పించుకుంటున్నాను, దాని మీద డ్రోన్ అని రాయద్దండి, టాయ్ అని రాయించండి అని చెప్పండి. సరే, అట్లా రాయిస్తే కస్టమ్ డ్యూటీ దగ్గర నుంచి తప్పించుకుంటుందా అంటే అది ఛాన్స్ లేదండి. కస్టమ్ డ్యూటీ వాళ్ళు దాన్ని పట్టుకోవచ్చు, పట్టుకోకపోవచ్చు, అందులో ఎటువంటి గ్యారంటీ లేదు. ఓకేనా, అది సో దాని మీద టాయ్ అని రాయించి మీరు బుక్ చేయించుకోండి. లేదంటే డైరెక్ట్గా డ్రోన్ అని ఉందంటే అది మనకు రాదు, వాళ్ళ దగ్గర ఉండిపోతుంది ఆ ప్రోడక్ట్. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏం జరుగుతుందంటే గన మన కస్టమ్ డ్యూటీ వాళ్ళు ఒకవేళ మన ప్రోడక్ట్ని పట్టుకుంటే గన దాన్ని మనం ఎట్లా రిలీజ్ చేసుకోవాలి అని ఉంటుంది. సరే, ఇప్పుడు మీరు ఏదైనా మంచి పెద్దది కాస్ట్లీది ఏదైనా ప్రోడక్ట్ కొన్నారు, ఏదైనా కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఫోన్ కావచ్చు, లేదంటే మీరు వేసుకునే క్లాత్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అది ఏదైనా బుక్ చేసుకున్నారు అనుకున్నాం, కస్టమ్ ఆఫీస్లో వాళ్ళు ఓపెన్ చేస్తారు, దాని తగిన ప్రైస్లో అది లేదనుకో. మ్యాక్సిమం ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి మనకు ప్రైస్ నెట్లో కొడితే తెలిసిపోతుంది, ఆ ప్రోడక్ట్ ఎక్కడ అమ్ముతున్నారో తెలుస్తుంది, దాని ఎంఆర్పి రేట్ తెలిసిపోతుంది. కానీ డ్రెస్సెస్ కానీ వ్యాలెట్స్ కానీ ఇట్లా చిన్నటి ఏమైనా ఉన్నా కానీ మనకు వాటికి సంబంధించిన ప్రైజెస్ ఎక్కడ కాన్స్టెంట్గా ఉండవు. సో దాని మీద మనకు మ్యాక్సిమం పట్టుకున్నా కానీ మనకు విడిచేస్తారు. కొన్నిసార్లు ప్రోడక్ట్ ఓపెన్ చేస్తారు, కరెక్ట్గా దాని మీద ఎంత ఉందో ఆ ప్రైస్ ప్రకారమే తక్కువ ఉన్నా కానీ, సపోజ్ నేను షర్టే బుక్ చేశాను అనుకున్నాను, అది యాక్చువల్గా అయితే $50 ఉంటుంది. కానీ చెప్పలేము కదా ఈ $50 ఉండాలని ఈ షర్ట్ ఎక్కడ ఎవరు తెలుసుకోలేరు కదా. అతను అది $28 అని రాసినా కానీ మనకు పంపించే సెల్లర్ ఓకే ఉండొచ్చు అనేసి అతను పంపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, అది కానీ స్మార్ట్ ఫోన్ అనుకోండి, దాని ప్రైస్ టైప్ చేస్తాడు, చూస్తాడు, సో ఇది ఇంత ప్రైస్ ఉంది, వీళ్ళు ఇంత ప్రైస్కే రాయించుకున్నారు, పంపించేసుకుంటున్నారు, సో ఇది రాంగ్ కాబట్టి కస్టమ్ ఛార్జెస్ దాని మీద పడతాయి. సరే, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవడం బెటరా ప్రోడక్ట్, లేదంటే ప్రైవేట్ షిప్పింగ్ నుంచి తెప్పించుకోవడం బెటరా మీకు చెప్తాను. హై ప్రైస్ ఉందనుకోండి, ప్రైవేట్ నుంచి తెప్పించుకోండి. లో ప్రైస్ అయితే కానీ మనకు గవర్నమెంట్ స్పెల్లింగ్ నుంచి తెప్పించుకోండి, మెయిల్ నుంచి, అంటే అదే గవర్నమెంట్ డెలివరీ తెప్పించుకోండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఒకవేళ ప్రోడక్ట్ వాళ్ళ దగ్గర ఉండిపోయింది అనుకుందాం, ప్రైవేట్ డిహెచ్ఎల్ కానీ ఫెడెక్స్ కానీ ఏం చేస్తారంటే కన్నా మనకి ఈమెయిల్ చేయడం కానీ మనకు ఫోన్ చేయడం కానీ చేస్తారు. ఒకవేళ ప్రోడక్ట్ అక్కడ ఉండిపోతే కనుక వాళ్ళే ఫోన్ చేస్తారు. వీళ్ళ ప్రోడక్ట్ డెలివరీ చాలా తక్కువ టైం ఉంటుంది. ఓకేనా, అంటే వితిన్ 15 డేస్లో, వితిన్ 20 డేస్లోనే వీళ్ళ డెలివరీ ఉంటుంది, అంత ఫాస్ట్గా ఉంటుంది. గవర్నమెంట్ అట్లా కాదు, 2 మంత్స్ పడుతుంది, 3 మంత్స్ పడుతుంది, చెప్పడానికి లేదు. సరేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కనుక వీళ్ళు ఇప్పుడు మనకు ఫోన్ చేస్తారు, లేదంటే మెయిల్ చేస్తారు. ప్రైవేట్ షిప్పింగ్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, చేసి మీ ప్రోడక్ట్ ఇట్లా కస్టమ్ డ్యూటీస్లో ఉండిపోయిందండి, మీరు ఎట్లా మీకు కావాలి లేదా అని అడుగుతారు. సో మనకు ఎంత కస్టమ్ డ్యూటీ పడింది తెలుస్తుంది. సరే అండి, మాకు కావాలి ప్రోడక్ట్ ఖచ్చితంగా అనుకునేటట్టయితే మీరు ఏం చేయాలంటే కనుక వాళ్ళు చెప్పినట్టుగా మెయిల్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన మెయిల్ అడ్రస్కి మెయిల్ చేయాలి. ఏం చేయాలంటే మీ ఫొటోస్ని, మీ ప్రూఫ్ అంటే కనుక ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా కావచ్చు, ఇది తీసుకునేసి మెయిల్ చేయాలి వాళ్ళకి. సో మెయిల్ చేస్తే ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు దానికి అమౌంట్ పే చేసేసి మీ ప్రోడక్ట్ని రిలీజ్ చేస్తారు, తీసుకొని వచ్చి మీకు ఇచ్చేస్తారు. మీ ఇంటి దగ్గర మీరు అమౌంట్ ఎక్స్ట్రా ఎంత అయిందో అంత పే చేసేసుకుంటే అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ నుంచి చేస్తే ప్రోడక్ట్ మనకు తప్పిస్తారు వాళ్ళు, కస్టమ్ డ్యూటీ కళ్ళకు కనపడకుండా. యాక్చువల్గా బయటకు వచ్చినా రిసీవ్ చేసుకుంటారు, లోపల ఎక్కడో రిసీవ్ చేసుకునేది ఉండదు. సో అది మనకు అక్కడి నుంచి బయటకు వచ్చారు అంటే షిప్పింగ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి కస్టమ్ ఆఫీస్ తర్వాత బయటకు వచ్చినా తీసుకుంటారు. అలాంటివి ఏం జరగవు, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనకు గవర్నమెంట్ షిప్పింగ్ అనుకోండి, ప్రోడక్ట్ కస్టమ్స్లో ఉండిపోయింది అనుకున్నాం. ఒకటి వాళ్ళు కన్నా మనం అంటే కస్టమ్ ఆఫీస్ వాళ్ళు మనకు ఒకవేళ లెటర్ పంపిస్తే అదృష్టం బాగుంటుంది. లెటర్ పంపిస్తే వాళ్ళు ఆర్డినరీ మెయిల్ లెటర్ పంపిస్తారు. సరే, మీ ప్రోడక్ట్ ఇరుక్కునిందా లేదని ఎలా తెలుస్తుందంటే కన్నా ట్రాకింగ్ ఇండియా వరకు వచ్చి AliExpress అయితే మనకు ఫ్రీగా ట్రాకింగ్ ఐడి ఇచ్చారండి, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా కూడా ఇచ్చారు ట్రాకింగ్ ఐడి AliExpressలో. మీరు యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ ఎక్కడైనా ఉండిపోయింది అనుకోండి, అంటే కస్టమ్స్ వాళ్ళ దగ్గర కాదు, ఎక్కడైనా ఉండిపోయింది అనుకోండి, మీరు ఏం చేయలేరు, ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు లెస్ ప్రైస్ ఉండేది అన్ని మనము గవర్నమెంట్ షిప్పింగ్ నుంచి తెప్పించుకుంటే బెటర్. ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి అంటే మనం కస్టమ్ ఛార్జెస్ వాళ్ళే ఒక లెటర్ రాయొచ్చు,
లేదంటే కన్నా మనం ఏ మెయిల్ ఐడి అంటే మన గవర్నమెంట్ మెయిల్ ఐడి షిప్పింగ్ అడ్రస్ వాళ్ళైనా మనకు లెటర్ రాయొచ్చు. మనకి ఎలా తెలుస్తుంది, ట్రాకింగ్ ఐడిలో మనకు ఇండియాకు వచ్చేసినట్టు తెలుస్తుంది. తర్వాత ఎటువంటి లోకల్ ఏరియాస్కి ట్రాకింగ్ ఐడి పడదు. అంటే మీరు అర్థం చేసుకొని మీ ప్రోడక్ట్ అక్కడ ఉండిపోయింది అనేసి కస్టమ్స్ వాళ్ళ దగ్గర. సరే, ఇప్పుడు వాళ్ళ దగ్గర అయితే ప్రోడక్ట్ ఉండిపోయింది, వాళ్ళ లెటర్ కానీ లేకపోతే మనకు గవర్నమెంట్ నుంచి కానీ లెటర్ రావచ్చు, అంటే గవర్నమెంట్ షిప్పింగ్ నుంచి కానీ ఒక 15 to 20 days తర్వాత వస్తుంది. ప్రోడక్ట్ అక్కడ ఉండిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఆ లెటర్కి మనం రెస్పాండ్ కావాలి, లెటరే రాయాలి. మనం మెయిల్ కానీ ఫోన్ కానీ ఎటువంటి రావు గవర్నమెంట్ తరఫు నుంచి అయితే కన్నా. లెటర్ రాసి వాళ్ళు అడిగినవన్నీ మనం అందులో సేమ్ ఏమేమి చెప్పాను ఇందాక, ఆధార్ ప్రూఫ్ కానీ ఫొటోస్ అలాంటివన్నీ కూడా జడ్జ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే కానీ ఇలా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ షిప్పింగ్లో ఇది నేను చెప్పడం మర్చిపోయాను, మీ ఫోన్ నంబరు, మీ అడ్రస్, తర్వాత మీ ఈమెయిల్ ఐడి అంటే మనకు ఈమెయిల్ ఐడి ఓకే, ట్రాకింగ్ ఐడి మెయిన్గా మీ అడ్రస్, మీ నేమ్. ఆ లెటర్స్లలో అంటే మెయిల్ చేసిన దాంట్లో కానీ మీరు లెటర్ రాసిన దాంట్లో కానీ ఎగ్జాక్ట్గా సేమ్ ఉండాలి. ఎటువంటి మార్పులు ఉండకూడదు మీ నేమ్తో సహా. ఇది గుర్తుపెట్టుకోండి ఒకవేళ మీరు లెటర్స్ పంపించేటప్పుడైతే. సరే, వాళ్ళ లెటర్ మనకు పంపిస్తారు, మనం దానికి రెస్పాండ్ అయ్యి పంపిస్తే కనుక ఒక 1 month 2 months మన ప్రోడక్ట్ రిలీజ్ అవుతుంది. కస్టమ్ డ్యూటీ మన ఇంటికి మన ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మనం డబ్బులు పే చేయాల్సిందే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? చేయకపోతే ప్రోడక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రైవేట్ అయినా అంతే, గవర్నమెంట్ అయినా అంతే. ఇది ప్రాసెస్. ఇప్పుడు మ్యాక్సిమం నాకు తెలిసి మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయింటాయి. సో ఒకటి కూడా నేను విడిచలేదని అనుకుంటున్నాను మ్యాక్సిమం. ఇదండి ఫ్రెండ్స్ కస్టమ్ డ్యూటీకి సంబంధించిన వరకు అయితే. కస్టమ్ డ్యూటీ నుంచి మనం తప్పించుకునే ఛాన్స్ అట్లాంటివి ఏమీ ఉండవు. మనం ప్రైస్ తక్కువ చేయించి రాయించుకోవడం అయితే సెల్లర్ చెప్తే కన్నా మ్యాక్సిమం సెల్లర్స్ ప్రైస్ తక్కువ చేసే రాస్తారు వాళ్ళకి. ఓకే, మనము తప్పించుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కస్టమ్ డ్యూటీ గురించి. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ మటుకు చేయండి. వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఇక్కడ దాకా మీరు ఒకవేళ వీడియోని చూసినట్టయితే రియల్ యువర్ గ్రేట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతసేపు వెయిట్ చేశారు మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కోసము. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసినట్టయితే మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.